ఇప్పుడు రాకీకి నచ్చినా రాకీ మెచ్చినా నువ్వు వచ్చావు. అందుకే అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. కాలు కిందికి దిగింది, కళ్ళల్లో వినయం పెరిగింది. కాలు మీద కాలు దించావంటే త్వరలో నా కాలు కింద చెప్పులా చేసుకోవడం ఖాయం. వినయం పెరిగింది అంటే అతి త్వరలో దీన్ని నా చెప్పు చేతల్లోకి తీసుకోవడం పక్కా. అక్క, అనుకోకుండా ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. అందరూ శత్రువులైపోతారేమో అనుకున్నాను. థ్యాంక్స్ అక్క, నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరు కావాల్సిన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో నాకు ఇట్టే తెలిసిపోతుంది. నిన్ను చూడగానే చూడముచ్చటగా ఉంది. రాకీకి పర్ఫెక్ట్ పార్ట్నర్ అనిపించింది. ఈ ఇంటికి నువ్వే కరెక్ట్ కోడలివి అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, ఎలా ఉంటుందో, ఎవరితో ఎలా ఉండాలో బాగా టెన్షన్ పడ్డాను. ఎలా మేనేజ్ చేయాలా అని చాలా వరి అయ్యాను. నిన్ను చూశాక, నీ మాటలు విన్నాక నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుందక్క. ప్రియాంక, నాకు నచ్చని వాళ్లను నా దగ్గరికి కూడా రానివ్వను. కానీ నాకు నచ్చిన వాళ్లకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. నువ్వు నా సొంత చెల్లెలా అనిపిస్తున్నావు. అందుకే నీకు సపోర్టుగా ఉండాలి అనిపిస్తుంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏం కావాలనిపించినా ఈ అక్క ఉందని అస్సలు మర్చిపోకు. ఇక్కడ ఎలా ఉండాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో అన్నీ నేను చెప్తాను. నిన్ను ఒక కరెక్ట్ దారిలో నడిపిస్తాను. సొంత అక్కలా పలకరిస్తున్నావు, ఇంత కేర్ తీసుకుంటున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉందక్క. అయ్యయ్యో, పర్లేదు ప్రియాంక. తోడి కోడళ్ళలా కాకుండా అక్క చెల్లెల్లా కలిసిపోతేనే ఒకరికి ఒకరు అండగా ఉండగలం. ప్రాబ్లమ్స్ ని పర్ఫెక్ట్ గా సాల్వ్ చేసుకోగలం. సరే, మరి నేను వెళ్తాను. ప్రియాంక, నా వలలో బాగానే పడ్డావు, గాలానికి బాగానే తగిలావు. ఇక చూడు, నిన్ను నా ఆట బొమ్మగా మార్చుకుంటా, ఈ ఇంటిని ఒక ఆట ఆడుకుంటా. మర్యాద తెలియని వాళ్ళు, బాధ్యతలు తెలుసుకోలేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. భార్య అనే పదానికి అర్థం తెలియని వాళ్ళని, దానికి అనర్హులైన వాళ్ళని ఏ మగాడు భార్యగా స్వీకరించడు. తొమ్మిది నెలలు మోసి కన్నాను వాణ్ణి. కళ్ళల్లో పెట్టుకొని పెంచాను. తల్లిని సంతోషపెడతాడు అనుకున్నాను. కుటుంబం గర్వపడే స్థాయిలో ఉంటాడని భావించాను. కానీ తప్పు చేశానా అని ప్రశ్నించుకునే స్థాయికి దిగజారిపోయాడు. వాడికి మంచి బుద్ధులు నేర్పలేకపోయానా అని నా పెంపకాన్ని నేనే ద్వేషించుకునేలా చేశాడు. దారిలోనే ఉన్నాడనుకున్నాను, కానీ ఇలా దారుణంగా తయారవుతాడని అనుకోలేదు. మారుతాళ్లే అనుకున్నాను. మంచేదో చెడేదో తెలుసుకుంటాళ్లే అనుకున్నాను. మారకపోగా మృగంలా తయారవుతున్నాడు. నేను మౌనంగా ఉన్నంతసేపు వాడు మూర్ఖంగానే ఉంటాడు. నేను నోరు తెరవాలి, వాడి దారి మార్చాలి. ఎలా అత్తయ్యా? మీరు ఎంత అరిచినా వినే పరిస్థితుల్లో రాకీ లేడు. మీరు ఎంత నచ్చ చెప్పినా పట్టించుకునేవాడు కాదు. చెబితే వినే రకమైతే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? ఏదోలా నచ్చ చెప్తే అర్థం చేసుకునేవాడే అయితే లయకి ఇలాంటి దుస్థితి వచ్చేదా? రాకీకి ఇంకేం చెప్తారు? ఎలా దారికి తీసుకొస్తారు? అయితే బుజ్జగించాలి, లేకపోతే దండించాలి. ఏదో విధంగా ముందడుగు వేయకపోతే వాడు చేయి జారిపోయే ప్రమాదం ఉంది శృతి. వాడు చేయి జారిపోతే లయ జీవితం నాశనం అయిపోతుంది. ఇందులో వాడి పాత్ర ఎంతున్నా నా చేతులారా నేనే లయ జీవితాన్ని పాడు చేశాను అనే బాధ నాకు మిగిలిపోతుంది. అందుకే
ఎలా అయినా వాణ్ణి మూర్ఖత్వం నుంచి బయటపడేయాలి, మనిషిగా మార్చాలి, లయతో కలపాలి. అది సాధ్యమయ్యే పరిస్థితి అని నాకు అనిపించడం లేదత్తయ్య. లయని నమ్మడం లేదు, పైగా నింద వేశాడు. లయని ఇష్టపడ్డం లేదు, పైగా తప్పు చేసింది అని నమ్ముతున్నాడు. నిర్దోషి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి అంటున్నాడు. సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? తన కళ్ళ ముందు జరిగిందే నిజం అనుకుంటున్నాడు. తను ఒక రకమైన అపోహలో బ్రతుకుతున్నాడు. ఆ అపోహని ఎలా పోగొడతారు? అసలు నమ్మకమే పోయాక ఎన్ని సాక్ష్యాలు చెప్పినా ఎలా నమ్ముతాడు? ఏదోటి చేయాలి శృతి. ఎందుకంటే ఒక అపనమ్మకం వల్ల లయ జీవితం నాశనం అయిపోవడం నాకిష్టం లేదు. ఒక అపార్థం వల్ల లయ బతికినంత కాలం బాధపడటం కరెక్ట్ కాదు. ముందు ఆ ప్రియాంకని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. అదే ప్రస్తుతం నా ముందున్న ప్రధాన కర్తవ్యం. ఎలా పంపిస్తారత్తయ్య? వాళ్ళు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళనివ్వను. ఈ రోజే తేల్చేస్తాను. రాకేన్ రానివ్వు, వాణ్ణి నిలదీస్తాను. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ప్రియాంకైనా ఉండాలి. పద్ధతి గల ఇల్లు అనుకుంటున్నారా లేదా పప్పు అనుకుంటున్నారా? తాగి తందనలాడుతున్నారు. ఇది మర్యాదస్తులుండే ఇల్లు. మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మనుషులకు విలువివ్వని దానివి, కట్టుకున్న భర్తని మోసం చేసేదానివి నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. అయినా నువ్విప్పుడు ఇంటికి పని మనిషివి. పని చేసుకొని బతికేదానికి ఇంత పొగరుండకూడదు. కామ్గా పని చేసుకోవాలి, కూల్గా చెప్పింది వినాలి. నెల అయ్యేసరికి నోరు మూసుకొని ఇచ్చిన జీతం తీసుకోవాలి. అంతేగాని జీతం ఇచ్చే వాళ్ళ మీద అరవకూడదు. ఏ ప్రియాంక, ఏం మాట్లాడుతున్నావు? పద్ధతిగా మాట్లాడు. నీ హద్దులు తెలుసుకొని మాట్లాడు. ఎవరు పని మనిషి? లయ రాఖీ చేత తాళి కట్టించుకొని వచ్చిన ఈ ఇంటి కోడలు నువ్వు. రాఖీ పిలవగానే తోకోపుకుంటూ వచ్చిన పెంపుడు జంతువి. పెళ్లి కాకుండా ఒక మగాడి చేత తాళి పడకుండా వాడితో ఒకే ఇంట్లో ఉండడానికి వచ్చావు. మరొక ఆడదాని మొగుణ్ణి లాక్కోవడానికి తయారయ్యావు. ఈ లోకం లయని పద్ధతిగా ఒక భర్తకి భార్య అంటుంది. కాని నీలాంటి వాళ్ళనేమంటుందో తెలుసా? బరి తెగించింది అంటుంది. ఆడదంటే అనుకువకి అద్దం పట్టాలి అంటారు. ఆడదంటే అన్నీ తెలుసుకొని నడుచుకోవాలి అంటారు. కాని నువ్వు సిగ్గు ఎగ్గు వదిలేసి ఒకరి జీవితంలోకి దూరి వాళ్ల కాపురాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నావు. ఇదే నన్ను జీవితం, ఇదే నన్ను సంస్కారం. ఒక సంస్కారం లేని పిలవగానే మీకు కూడా సిగ్గు లేదని ఎగేసుకొచ్చారా? మా పర్వంతా గంగలో కలిపే ఈ ప్రియాంక పిలవగానే తైతక్కలాడ్డానికొచ్చారా? మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకు తెలీదు. కానీ ఈ ప్రియాంక లాంటి క్యారెక్టర్ లేని వాళ్లతో తిరిగితే మిమ్మల్ని కూడా క్యారెక్టర్ లేని వాళ్ళు అనుకుంటారు. మీరు కూడా బరి తెగించి తిరుగుతున్నారని జనాలందరూ లెక్క కట్టేస్తారు. మీకు మీ జీవితాల మీద శ్రద్ధ లేకపోవచ్చు, కానీ నా ఇంటికో పరువు ఉంది. మీకు మీరుగా వెళ్తే మర్యాద దక్కుతుంది.
లేకపోతే పోలీసుల్ని పిలిపించి పంపించాల్సి ఉంటుంది. నీదింత గొప్ప అంత గొప్ప అని చెప్పుకున్నావు, నీ గొప్పతనమేంటో తెలిసిపోయింది. చీ అనిపించుకునేంత దిగజారిపోయావని అర్థమైంది. చూడు, పార్టీలు పెట్టే సత్తా ఉంటే పిలువు, అది చేతగాకపోతే నోరు మూసుకుని ఓ మూలన పడుండు. అంతేగాని పిలిచి ఇలా అవమానించకు. పదండ్రా. నా ఫ్రెండ్స్ ముందే నన్ను ఇంతలా అవమానిస్తారా? ఇంతకింత అవమానపడేలా చేస్తా. ఇంతకన్నా ఎక్కువ మీరు అనుభవించేలా చేస్తా. మేము అనుభవించడం కాదు, నువ్వు చేసిన తప్పుకి నా కొడుకు చేతే నిన్ను బయటికి గంటించేలా చేస్తాను. మళ్ళీ నువ్వు ఇంటి వైపు కూడా చూడకుండా చేస్తాను. రాఖీ రాణి, నీ సంగతి తెలుస్తాను. రాకీ, చూడు రాకీ, నువ్వు లేని టైం చూసి అంతా కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. నా ఫ్రెండ్స్ ముందే నేను అవమానపడేలా చేశారు. నా పరువు మొత్తం తీసేశారు. అసలు నీ జోలికి ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ప్రియాంక ఇది ఇల్లు అన్న సంగతి మర్చిపోయింది. తనకిష్టం వచ్చినట్టు తయారు చేస్తుంది. పార్టీ అని చెప్పి ఫ్రెండ్స్ అందర్నీ పోగేసింది. మందు తాగుతూ తైతక్కలాడుతోంది. పరువుగల కుటుంబం రా ఇది. మన పరువు తీసే పనులు చేస్తుంది. పరువు గురించి నువ్వెందుకమ్మా మాట్లాడుతున్నావు? బరి తెగించిన కోడల్ని పక్కన పెట్టుకుని పరువు గురించి మాట్లాడుకో. నీ కొడుకు ఫ్రెండ్ తో సంబంధం పెట్టుకున్నా నీ కోడలికి సపోర్ట్ చేస్తూ పరువు గురించి మాట్లాడుకో. రాకీ, లయని ఇంకొక మాట అన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు. దాని గురించి గాని దాని వ్యక్తిత్వం గురించి గాని మాట్లాడితే నేను ఊరుకోను. తులసి మొక్క లాంటి లయ భార్యగా ఉండి కూడా ఈ గంజాయి ముఖం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. రాను రాను నీ బుద్ధ ఏమైపోతుందో, నువ్వేమైపోతున్నావోనని భయంగా ఉందిరా. రాకీ, మీ అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. అన్నరాని మాటలన్నీ నన్ను అంటోంది. తిరిగి ఒక్క మాట కూడా అనకుండా చూస్తూ ఊరుకుంటావేంటి? వాణ్ణి కూడా అంటాను. వాణ్ణి ఇలా తయారు చేసిన నిన్ను అంటాను. ఏంటమ్మా ఇదంతా? ఫ్రెండ్స్ ని పిలిచింది, పార్టీ చేసుకుందాం అనుకుంది. ఈ మాత్రం దానికే కొంపలు మునిగిపోయినట్టు కేకలేస్తావేంటి? కొమ్మలు మునిగిపోవడం కాదురా, కడుపు కాలిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు తాగినా తిరిగినా ఏమీ అనలేదు. పార్టీలు పబ్బులు అన్నా వద్దు అనలేదు. ఎన్ని చేసొచ్చినా అన్ని బయట చేసేవాడివి. కానీ ఈ ప్రియాంక ఇంటినే పబ్బం చేసి పడేసింది. ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ పనులకి మన కుటుంబం మొత్తం వీధిన పడిపోతుంది. ప్రియాంక, మర్యాదగా చెప్తున్నాను, రాఖీని ఇంటిని వదిలేసి వెళ్ళిపో. ఉండడానికి ప్రయత్నిస్తే నీ అంతు చూస్తాను. రాకీ, నేను నీ మనిషిని. నీ మనిషిని ఆవిడ అన్ని మాటలంటూ ఉంటే నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడవేంటి? ప్రియాంక, కూల్. నేనున్నాను కదా, నేను మాట్లాడతాను. మాట్లాడడం కాదు, ఇన్ని మాట్లాడినందుకు నాకు సారీ చెప్పమని చెప్పు. నన్ను నా ఫ్రెండ్స్ ని అవమానించినందుకు నన్ను క్షమించు ప్రియాంక అని అడగమను. నీలాంటి దాన్ని ఇంతసేపు నిలబెట్టి మాట్లాడడమే పాపం. అలాంటిది నీకు క్షమాపణ చెప్పాలా? పెళ్ళైన వాడి జీవితంలోకి రావాలని చూసావు. సాటి ఆడదాన్ని కాపురం నాశనం చేయాలని చూస్తున్నావు. ఈ ఇంట్లోకి చేరి అందరి మధ్య చిచ్చు రేపాలని అనుకుంటున్నావు. నువ్వు చేసిన పాపాలకి నువ్వే నా కాళ్ళు, నా కోడలి కాళ్ళు పట్టుకోవాలి. మీ కాళ్ళు నేను పట్టుకోవాలా? రాకీకి కాబోయే పెళ్ళాన్ని, ఈ ఇంటికి కాబోయే కోడల్ని నన్ను కాళ్ళు పట్టుకోమంటున్నారా?
వాడికి పెళ్ళాంగా నాకు కోడలిగా ఎవరిచ్చారే నీకు అర్హత? ఇంకా గట్టిగా మాట్లాడితే వ్యక్తిత్వం లేని నీలాంటిది నా ఇంట్లో పాచి పని చేయడానికి కూడా పనికిరాదు. అది అది నీకీ ఇంట్లో ఉన్న విలువ. చూడు, ఇప్పటి వరకు మర్యాదగా మాట్లాడుతున్నాను. నువ్వు మర్యాదగా వెళ్ళిపోతావని అనుకుంటున్నాను. ఇంకా మొండికేస్తే మెడ పట్టుకుని బయటికి గంటాల్సి ఉంటుంది. అవసరం లేదు. ఇంత అవమానించిన మనుషుల మధ్యలో ఆ అవమానం కల్లారా చూస్తూ ఆపలేకపోతున్న రాకీకి భార్య స్థానంలో ఉండడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడే ఇన్ని అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తే రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని చేయాల్సి వస్తుందో. నాకు ఆ దుస్థితి పట్టలేదు. నా దారి నేను చూసుకుంటాను. గుడ్ బై. ప్రియాంక 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 ఆగు. ప్రియాంక ఆవేశపడకుండా అర్థం చేసుకో. నన్ను చూసి ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు రాకీ. నీ భార్య స్థానంలో ఉంటే నాకు ఈ కుటుంబంలో గౌరవం దక్కుతుందని ఊహించాను. కానీ ఈ ఇంటికి కోడలు కాకముందే అవమానం పాలవాల్సి వస్తుంది. నీ చేత తాళి కట్టించుకొని జీవితాంతం నిన్ను హ్యాపీగా ఉంచుదామనుకున్నాను. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే నా ఫ్యూచర్ నాశనం అయిపోతుందని ఇప్పుడు గుర్తించాను. అలా అనకు ప్రియాంక. సిచ్యువేషన్ని నేను మేనేజ్ చేస్తాను. ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తావు? లైఫ్ లాంగ్ మేనేజ్ చేస్తావా? చూడు, ఆడపిల్లనైనా నేనే నయ్యం. ఆల్రెడీ పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకుంటున్నాను అని నా పేరెంట్స్ని ఒప్పించుకోగలిగాను. కానీ నువ్వు నీ ఇంట్లో ఒక్కరిని కూడా ఒప్పించలేకపోయావు. నన్ను వాళ్ళ అన్నని మాటలంటుంటే ఆపలేకపోయావు. ఇవన్నీ చూశాక కూడా నీతో ఎలా ఉండగలను? నన్ను నమ్ము ప్రియాంక. ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్. నీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అవును, ఇప్పుడు చూసుకున్నావుగా. నువ్వు రిక్వెస్ట్ చేశావని నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను. నీ బాధ చూడలేక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయానికి మంచి అవమానమే దక్కింది. నేను చెప్పేది అర్థం చేసుకో ప్రియాంక. ఏం చెప్తావ్? ఏం చెప్పాలనుకున్నా పని మనిషిలా ఇంట్లో చేరిన నీ పెళ్ళానికి చెప్పుకో. ఆవిడ వల్లే ఇంత రాద్దంతం జరిగింది. ఆవిడ గారి వల్లే ఇప్పుడు నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. గుడ్ బై. ప్రియాంక ప్రియాంక ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైపోయింది. ఇప్పుడైనా నీ లైఫ్ ని ఒక దారిలో పెట్టుకోరా. దారిలో పెట్టుకుందామని నేను ట్రై చేశాను, కానీ మీరు చెడగొట్టారు. లయని వదిలేసి సంతోషంగా బతుకుదాం అనుకున్నాను. నేను సంతోషంగా బతకడం మీకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో నాకు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు నాకు లేకుండా చేస్తున్నారు. నా ఫ్యూచర్ ని నేను హ్యాపీగా డిజైన్ చేసుకుందాం అనుకుంటే మీరు ఆపేస్తున్నారు. ఏం చేయాలో నాకు తెలుసు, అదే చేసి చూపిస్తాను. విడిచిపెట్టండి, వదలండి. వదులు! నా మాట వినండి. వదులు! నన్ను చావనివ్వు. నేను చెప్పేది వినండి. నాకు ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేనప్పుడు చావడమే బెటర్. అయ్యో, ఆవేశపడకండి. నేను చెప్పేది వినండి. రాకీ! అయ్యయ్యో,
ఏం చేస్తున్నావురా? పిచ్చి పట్టిందా? అవును, పిచ్చ పట్టింది. అసలు నేను ఎవరనే ప్రశ్న మొదలై నాకు పిచ్చి పట్టింది.